కోణం స్టాలిన్తో కలిసి రంజిత్ రెడ్డి, మధ్యలో రేవంత్. వెస్టర్న్ స్ప్రింగ్స్లో జర్నలిస్ట్ శ్రావ్య. నిన్న వెస్టర్న్ స్ప్రింగ్స్కి వెళ్ళడం జరిగింది. అది పూర్తిగా 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 ప్రభుత్వ భూమి, రైతుల నుండి ఇండస్ట్రీస్ పెడతామని చెప్పి పుప్పాలగూడ సాక్షిగా 341-42 సర్వే నెంబర్లు రంజిత్ రెడ్డి గారు ఆ సర్వే నెంబర్లలో అక్కడ 31 ఎకరాల 31 గుంటలు, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 31 ఎకరాల 31 గుంటల భూమిని రైతుల దగ్గర గత ప్రభుత్వం సేకరించింది. గత ప్రభుత్వం రైతులు టిఎస్ఐఎస్కి దీన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఎందుకు చేసినారు? ఎందుకంటే ఇండస్ట్రీస్ వస్తే మా బిడ్డలు బాగుపడతారు, తెలంగాణ బిడ్డలకు ఇండస్ట్రీస్ ద్వారా ఉద్యోగాలు వస్తాయని చెప్పి వీళ్ళు తీసుకున్నారు. మరి ఇక్కడ టిఎస్ఐఎస్లో ఉన్నటువంటి ల్యాండ్స్ సరిగ్గా అదే ల్యాండ్స్లో వెస్ట్రన్ స్ప్రింగ్స్ అతిపెద్ద భారతదేశంలోనే భారీ కట్టడం. నిన్న ఒక చిన్న చేంజ్ నేను యాక్చువల్గా అది 1 లక్ష స్క్వేర్ ఫీట్ అని చెప్పిన. 1 లక్ష స్క్వేర్ ఫీట్ కాదు అది, దయచేసి క్షమించాలి. 1 కోటి అంటే భారతదేశంలోనే అదొక చిన్న చేంజ్ అది. అండ్ 1 కోటికి పైగా ఉన్నటువంటి స్క్వేర్ ఫీట్ అది. 1 కోటి 1 లక్ష ఏదో ఉంది చేంజ్, బట్ 1 కోటికి పైగా ఉన్నటువంటి స్క్వేర్ ఫీట్ భారతదేశంలోనే అతిపెద్ద భారీ కట్టడం. మరి మా రంజిత్ రెడ్డి గారు షోలో పువ్వులు పెట్టింది తెలంగాణ ప్రజలకు. నేను అడుగుతున్నా, మరి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని ఇప్పటికి కూడా చూపిస్తుంది. ఇంకా పెద్ద జోక్ ఆఫ్ ద ఇయర్ ఏంటంటే అధ్యక్ష, అడ్వకేట్ జనరల్ రెరాలో 30 కేసులు, 30 పైన ఉన్న కేసులు ఉన్నాయి. ఎన్ని కేసులు ఉన్నాయి రెరాలో? 23 కేసులు ఉన్నాయి. ఇది కాకుండా హైకోర్టులో, ఇది కాకుండా రైతులు మమ్మల్ని మోసం చేసిండ్రు, ఇక్కడ ఇండస్ట్రీస్ కట్టట్లేదు అని చెప్పి రైతులు మమ్మల్ని మోసం చేసిండ్రు చెప్పి రైతులు కొంతమంది బాధ వ్యక్తం చేస్తూ కొంతమంది కేసు వేయడం జరిగింది. మరి కేసులు హియరింగ్కి నడుస్తుండగానే ఈ అడ్వకేట్ జనరల్ గారు పెద్ద మనిషి మంచిగా 7 కోట్ల రూపాయలు ఆమ్యామ్యాలు చేసుకొని నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చిండు. నీకు దమ్ములుంటే రంజిత్ రెడ్డి, దమ్ములుంటే సమాధానం చెప్పు ప్రెస్ మీట్ పెట్టి. అండ్ అంతేకాదు ఓకే టీవీ ఎక్స్క్లూజివ్గా నేను ఆల్రెడీ ఫైల్ రెడీ చేస్తున్నాము. 2000 డాక్యుమెంట్స్ ఓకే టీవీలో ఎక్స్క్లూజివ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో ఈడీ సిబిఐ ఎంక్వైరీ అంటే ఈడీకి సిబిఐకి కంప్లైంట్ ఇస్తున్నాము. సుప్రీంకోర్టులో కూడా దీని మీద కేసు ఫైల్ చేస్తున్నాం. ఎందుకంటే హైకోర్టులో కేసులు ఉండంగానే, రెరాలో కేసులు ఉండంగానే అడ్వకేట్ జనరల్ అడ్వకేట్ జనరల్ గారు మేనేజ్ చేసుకుంటూ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ల సంతకం కూడా అడ్వకేట్ జనరల్ గారిదే ఉంది. అడ్వకేట్ జనరల్ గారు లీగల్ యాక్షన్ శ్రావ్య మీద తీసుకోవాలి, ఓకే టీవీ మీద తీసుకోవాలంటే నడవదు. కోర్టులో మేము కూడా సబ్మిట్ చేస్తాం. ఇగోండి ఇన్ని కేసులు ఉన్నాక ఈ అడ్వకేట్ జనరల్ గారి సంతకము నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మీద ఎట్లొచ్చింది అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తాను. నేను జడ్జి గారితో డైరెక్ట్ అడ్వకేట్ లేదు, ఏం లేదు, నేనే వాదిస్తా కేసు పర్మిషన్ ఇస్తే. అన్ని లాజికల్ పాయింట్లు, అన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. ఇంకా పెద్ద జోక్ ఆఫ్ ద ఇయర్ ఏంటంటే ప్రజలారా, దీనికి ఐసిఐసిఐ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు లోన్ ఇచ్చింది. బాబు ప్రశాంత్ ఒక్కసారి రానా, ఏమనుకోకు ప్లీజ్. నువ్వు మొన్న ఏదో బండి కొనుక్కున్నావు కదా, నీకు లోన్ ఈజీగా వచ్చిందా? ఎన్ని తిప్పలు పెట్టిరమ్మా బండి? యాక్టివ్గా కొనుక్కున్నావు, ఎంత అది? 1,26,000 పడ్డది. ఈఎంఐలు కడుతున్నావు, అది కూడా నేను 30 తిప్పలు పెట్టి ఒక వారం 10 రోజుల తర్వాత అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని లోన్ ఇచ్చిరా, అంతే కదా? మరి వీళ్ళకేందే అంత లోన్ వచ్చింది? అప్పుడే అన్ని కేసులు ఉండగా లోన్ ఇచ్చింది అంతేనా? మా ఊరికి కూడా తెలిసిపోయింది యాక్చువల్గా కమిషన్ ఇస్తారని. నా బాధ ఏంటంటే ప్రజలారా, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఇప్పుడు నేను ఉన్నానండి, నేను హోమ్ లోన్ కడుతున్నా. నేను ఎక్కడ కడుతున్నా హోమ్ లోను? నా ఇల్లు నేను కొనుక్కున్నా, ఫ్లాట్ కొనుక్కున్నప్పుడు ఒక 30 లక్షల రూపాయలు నేను డౌన్ పేమెంట్ కట్టి, మిగతా అంటే నాకు 90% లోన్ వచ్చింది, ఐటీ అదంతా పర్ఫెక్ట్ ఉంది కాబట్టి. ఎస్బీఐలో దాదాపు ఒక 6 నెలలు తిరంగా చుట్టి బతిమలాడి, అందులో మా దరిద్రం ఏంటంటే మీడియా అంటే, జర్నలిస్టులు అంటే లోన్లు ఇయ్యరు. మీకు తెలిసిందే, తలకిందులుగా తపస్సు చేసి సంపాదించుకున్న లోను పుణ్యాత్ముడు ఆఖరికి నా సిబిల్ అంతా చూసి నాకు లోన్ ఇచ్చింది. అంటే నేనే ఇంత కష్టపడి తిప్పలు పడితే 6 నెలల తర్వాత లోన్ వచ్చింది.
అట్లా నాలాగా ఎంతో మంది ఉన్నారు లోన్ల కోసం తిరిగేటోళ్ళు. మరి మరి ప్రజలారా ఇక్కడ చూడండి, రెరాలో ప్రజలారా ఈ డాక్యుమెంట్, రెరాలో ప్రజలారా 23 కేసులు ఉన్నాయి ప్రజలారా హైకోర్టులో. రెరాలో 23 కేసులు ఉంటే లోన్ ఎట్లా ఇచ్చారు ప్రజలారా? ఇలా అక్కడ ఆ డాక్యుమెంట్ లేదు, ఇక్కడ ఈ డాక్యుమెంట్ లేదు, లింక్ డాక్యుమెంట్ లేదు, తొక్క డాక్యుమెంట్ లేదు, అది తీసుకురాపో ఇది తీసుకురాపో అని తిప్పించుకుంటారు. మళ్ళీ నీకు సిబిల్ స్కోర్ ఉందా, ఆ స్కోర్ ఉందా, ఇది టాలీ అయితలేదు, అది టాలీ అయితలేదు అని చెప్పి ప్రగడబాలు పలికేటువంటి ఐసిఐసిఐ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, టాటా క్యాపిటల్, ఈ 3 బ్యాంకులు ఈ వెస్టర్న్ స్ప్రింగ్ లో లింక్ డాక్యుమెంట్లు చూడలేదా? గవర్నమెంట్ ల్యాండ్ అని చూడలేదా? రెరాలో 23 కేసులు ఉన్నాయని చూడలేదా? ఏం చూడకుండా 700 ప్లాట్లకు 700కు పైగా ఉన్నటువంటి ఫ్లాట్స్ కు లోన్స్ ఎట్లా ఇచ్చినారు ఐసిఐసిఐ బ్యాంకు? ఇది భారీ కుంభకోణం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే మిడిల్ క్లాస్ బతుకులకు ఒక చిన్న బండి కొంటామంటేనే మీరు 100 రకాల సంతకాలు పెట్టించుకుంటారు, అవునా కాదా? ఒక ఇల్లు కొంటామంటేనే మమ్మల్ని 100 రకాలుగా తిప్పించుకుంటారు. మరి ఈయన బడా బాబులకు వెస్టర్న్ స్ప్రింగ్ లో అన్ని బొక్కలే ఉంటే, అన్ని లూప్ హోల్సే ఉంటే ఎట్లా లోన్ ఇస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సాఫ్ట్ ఉంటాం, ఐటీలో వర్క్ చేస్తామని చెప్పి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మరి మీకు తెలియదా అంటే, మీరు ఒక దగ్గర ఫ్లాట్ కొనుక్కుంటున్నప్పుడు, ఇన్వెస్ట్ చేసినప్పుడు అది గవర్నమెంట్ ల్యాండా, ఇండస్ట్రీస్ కోసం అని చెప్పి ల్యాండ్ అక్వైర్ చేసినారా? మరి ఇండస్ట్రీస్ కట్టే ప్లేస్ లో ఇది ఎట్లా కడుతుండు రంజిత్ రెడ్డి? వెస్టర్న్ స్ప్రింగ్స్ ఎట్లా కడుతుండు? మరి ఇవన్నీ మీరు లీగల్ ఒపీనియన్ ఎంక్వైరీ చేసుకోవాలి కదండి, చేసుకోవాలన్నా వద్దా? మరి ఏం చేసుకోకుండా ఎట్లా ప్లాట్లు కొనుక్కొని మళ్ళీ దానికి లోన్ పెట్టుకున్నారు? ఇప్పుడు నాలాంటి తిక్కలోనే ఎవరో ఒకరు పోయి కేసు వేస్తారు సుప్రీంలా, అది ఆగిపోతుంది కన్స్ట్రక్షన్. హైడ్రాకి రంగనాథ్ గారికి తెలిసి కూడా మరి సైలెంట్ అయ్యిందేమో తెలియదు. హైడ్రా యాక్షన్ తీసుకోకపోతే మరి హైడ్రా బాడీ మీద కూడా కేసు వేస్తాను, నాకు తిక్కలేస్తే. ఇవన్నీ వేస్తాము, కన్స్ట్రక్షన్ ఆగిపోతుంది, ఏదో గందరగోళం భజగోవిందం జరుగుతుంది. మరి ఇప్పుడు మీకు టెన్షనే కదండి, ఇన్వెస్ట్మెంట్లు ఫెయిలే కదండి, అసలే మొత్తం రియల్ ఎస్టేట్ డౌన్ అయింది, ఫ్లాట్ల అమ్మకాలు ఇవన్నీ కూడా తలతిక్కగా ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితిలో మీరు ఇబ్బంది కదా, మీకు అట్లాంటి లిటిగేషన్ ఎందుకు కొంటారండి? మిడిల్ క్లాస్ బతుకులై ఉండి ఎట్లా ఉంటారు మీరు? నేను పెద్ద ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. సారీ టు సే దిస్ రంగనాథ్ సార్, చాలా మంది బాధితులు రోడ్ల మీద పడ్డారండి. లోన్లు తీసుకొని మీరు డిమాలిష్ చేసినారు కదా కొన్ని అపార్ట్మెంట్లు, కట్టి పొజిషన్లో ఉన్నాక కూడా కొన్ని డిమాలిష్ చేసినారు.